లో పట్టుబడ్డ 25,000 కేజీల డ్రగ్స్ పై దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. బ్రిజిల్ నుంచి విశాఖ తీరానికి వచ్చిన కంటైనర్లో ఈస్ట్ రైతో మిక్స్ చేసి బ్యాగులో డ్రగ్స్ తరలించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ లైవ్ లో అందిస్తారు. కిరణ్, చెప్పండి, విశాఖ తీరంలో పట్టుబడ్డ డ్రగ్స్ అయితే ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. మరి ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు కూడా కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు బయటపడ్డాయి? ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే ప్రశాంత విశాఖ నగరంగా పెరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ ఏకైక నగరం విశాఖపట్నం. అయితే ఇటీవల కాలంలో ఈ డ్రగ్స్ మాఫియా కావచ్చు, మరోవైపు గంజాయి స్మగ్లర్ కావచ్చు, మరోవైపు ల్యాండ్ మాఫియా కావచ్చు, విపరీతంగా విశాఖను అడ్డగా చేసుకొని ఈ కార్యకలాపాలన్నీ కొనసాగిస్తున్నట్టుగా తేటతెల్లమైంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే నిన్న ఏదైతే బ్రెజిల్ నుంచి విశాఖ సీ పోర్ట్ కి దాదాపుగా 25,000 కిలోల డ్రగ్స్ దిగుమతి కావడం అందరినీ కూడా ఆశ్చర్యాన్ని పెంచేస్తుంది. ఇటీవల గతంలో మనం చూసినట్టయితే ఏదైతే గుజరాత్ కు, ఆఫ్ఘనిస్తాన్ నుంచి గుజరాత్ కు ముద్రా ఎయిర్పోర్ట్ కి, ముద్రా పోర్ట్ కు దాదాపుగా వేలాది క్వింటాలలో ఏదైతే డ్రగ్స్ దిగుమతి అయ్యాయని చెప్పి దేశవ్యాప్తంగా కలకలం రేపడం ఒక ఎత్తు అయితే, తాజాగా విశాఖ సీ పోర్ట్ కి ఈ డ్రగ్స్ రావడం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయంగా తోస్తుంది. ఏదైతే ఈ డ్రగ్స్ కి సంబంధించి మనం చూసుకున్నట్టయితే సంజా ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఈ కంటైనర్ ను బుక్ చేసినట్టుగా కూడా ఇప్పటికే సిబిఐ తన దర్యాప్తులో స్పష్టం చేసింది. ఏదైతే కస్టమ్స్ అధికారుల సహాయంతో విశాఖ వచ్చినటువంటి సిబిఐ బృందం అంతా కూడాను నిన్న విస్తృత తనిఖీలు జరిపి కంటైనర్ లో డ్రగ్స్ ఉన్నట్టుగా కూడాను స్పష్టంగా వాళ్ళ ప్రాథమిక విచారణలో పేర్కొనడం జరిగింది. మొత్తం మీద మనం చూసుకున్నట్టయితే విశాఖలో ఇన్ని వేల కోట్ల రూపాయల డ్రగ్స్ మాఫియా ఉన్నదన్న విషయం ఆలస్యంగా వెలికి చూడడం, ప్రధానంగా ఇంకా ఎంతవరకు ఈ డ్రగ్స్ ఉన్నాయి, ఇంకా మిగిలిన కంటైనర్లు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో కూడాను సిబిఐ దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. మొత్తం మీద మనం చూసుకున్నట్టయితే దీంట్లో రాజకీయ కోణం కూడా ఉన్నది అని చెప్పి ఒకవైపు ప్రచారం కూడా జరుగుతుంది. ముఖ్యంగా ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరికి సంబంధించి ఈ వ్యాపార కార్యకలాపాలు ఎవరైతే ఉన్నారో అక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ సంజయ్ ఎక్స్పోర్ట్స్ కంపెనీకి సంబంధించి వీరభద్రం కావచ్చు, మరోవైపు కోన రవికృష్ణ అని చెప్పి ఆ వ్యక్తి సిఇఓగా ఉన్నట్టుగా ప్రాథమిక దర్యాప్తులో ఇప్పటికే సిబిఐ స్పష్టం చేసింది. ఇంకొక మనం చూసుకున్నట్టయితే గతంలో ఈ సంస్థ ఏదైతే కోవిడ్ సమయంలో దాదాపుగా సీఎం రిలీఫ్ ఫండ్ కి 50 లక్షల రూపాయలు కూడాను ఇచ్చినట్టుగా కూడాను ఇప్పటికే చాలా చోట్ల ప్రచారం కూడా జరుగుతుంది. మొత్తం మీద ఇటు రాజకీయ కోణంలోనూ, మరోవైపు ఈ డ్రగ్స్ మాఫియా పూర్తిగా పెద్ద ఎత్తున ఉన్నట్టుగా కూడాను పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే దీనికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే విశాఖ నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్ అయినా చెప్తున్నాను బట్టి ఇక్కడ రాజకీయ కోణం అనే అంశం అయితే ఏది లేదని చెప్పి, మరోవైపు పోలీసులకు కూడా ఈ డ్రగ్స్ తోటి ఎలాంటి సంబంధాలు కూడా లేవని చెప్పి ప్రధానంగా సిబిఐ వాళ్ళు ఎవరైతే తమను ఆశ్రయించారని చెప్పి అవసరమైన డాగ్ స్క్వాడ్ కావచ్చు, ఇతరత్ర సహాయ సహకారాల కోసం ఆశ్రయిస్తేనే తాము వెళ్ళడం జరిగిందని చెప్పి చెప్పడం జరుగుతుంది సిపి విశాఖ నగర పోలీస్ కమిషనర్. ఇంకొక పక్క మనం చూసుకున్నట్టయితే ఇటు నెల్లూరులో కావచ్చు, అటు కాకినాడలో కావచ్చు, ఇటు విశాఖపట్నంలో కావచ్చు, మొత్తం మీద ఈ సంజా ఏదైతే ఎక్స్పోర్ట్స్ కంపెనీ ఉందో, ఆక్వా ఎక్స్పోర్ట్స్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్, దీని మీద పూర్తి స్థాయిలో సిబిఐ గట్టి నిఘాను ఏర్పాటు చేయడం, కొద్దిసేపటి క్రితమే ఇటు కాకినాడలో కావచ్చు, మరోవైపు నెల్లూరులో కావచ్చు, అదేవిధంగా విశాఖలో కావచ్చు, దీనికి సంబంధించి వాళ్ళ కాగితాలన్నీ తీసుకొని ఆ కార్యాలయాల మీద రైడ్ కూడా చేయడం జరిగింది. అయితే నిన్న సాయంత్రం ఇష్యూ జరిగిన తర్వాత విశాఖపట్నంలో ఉన్నటువంటి ఎవరైతే ఆ కంపెనీ ప్రతినిధులు ఉన్నారో వాళ్ళైతే మాకైతే తెలియదు, యాక్చువల్ గా మేము ఆక్వాకి సంబంధించి ఏదైతే ఉన్నాయో ఈ రొయ్యల పెంపకానికి సంబంధించి డ్రై ఈస్ట్ ని మేము కొనుగోలు చేశామని చెప్పి అక్కడి నుంచి బ్రెజిల్ నుంచి మేము ఇక్కడ దిగుమతి చేసుకున్నాం అని చెప్పి, అయితే ఇందులో డ్రగ్స్ ఉన్న విషయం అయితే మాకు తెలియదు, ఇది పూర్తిగా నిరాధారం అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అయితే సిబిఐ మాత్రం పూర్తిగా ఇది కస్టమ్స్ అధికారులతోటి చర్చలు జరిపి అక్కడ వాళ్ళు పరీక్షలు నిర్వహించిన అనంతరం ఇందులో డ్రగ్స్ ఉన్నాయని చెప్పి వాళ్ళు ఖచ్చితంగా చెప్తున్న పరిస్థితి. హెరాయిన్ కావచ్చు, కొకైన్ కావచ్చు, ఇంకా ఇతరత్ర మాదక ద్రవ్యాలన్నీ కూడా చాలా భారీగా పట్టుబడ్డాయి మాకని చెప్పి సిబిఐ వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కూడాను ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో ఇటువంటి డ్రగ్స్ మాఫియా ఈ రకమైనటువంటి దుశ్చర్యకు పాల్పడడం, ముఖ్యంగా విశాఖ కేంద్రంగా చేసుకొని విదేశాల నుంచి దిగుమతి చేసుకొని ఏ ప్రాంతాలకు వీటిని తరలిస్తారు అనేటువంటి సందేహాలు కూడా కలుగుతున్నాయి. మొత్తం మీద ఈ రోజు సంజా ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ మీద ఇప్పటికే ఎఫ్ఐఆర్ కేసు నమోదు చేసినటువంటి సిబిఐ దర్యాప్తును మరింత ముమ్మరం చేసి త్వరలోనే మరిన్ని ఆధారాలను కూడా వెల్లడిస్తామని చెప్తున్న పరిస్థితి. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.